మయన్మార్ను ఇవాళ వరుస భూకంపాలు వణికించాయి. 12 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో 2 సార్లు తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్ లో ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్ లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. అనేక భవంతులు నేలమట్టమయ్యాయి. ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోని నీరు కిందకు పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం పేక మేడలో కూలిన దృశ్యాలు బయటకొచ్చాయి. ప్రమాద సమయంలో ఆ భవనంలో ఎవరైనా కార్మికులు ఉన్నారా, శిథిలాల కింద చిక్కుకుపోయారా అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లు పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలైతే వస్తున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్ లో ప్రధాని షినవత్రా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మరోవైపు మయన్మార్ లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లు తెలిసింది. పలు రహదారులపై చీలికలు ఏర్పడ్డాయి. అయితే భూకంపం కారణంగా ఆస్తి ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ భూకంప ప్రభావం ఆగ్నేయాసియా దేశాలపైన కనిపించింది. భారత్ లోని కోల్కతా, ఇంఫాల్, మేఘాలయాలో స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మేఘాలయ ఈస్ట్ గారో హిల్స్ లో 4 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ లోనూ 7.3 తీవ్రతతో భూమి కంపించినట్లు తెలుస్తోంది.